రాసినలు మహారాణులు కనిపిస్తున్నారు. తెలుగు ఆంధ్ర అమ్మాయిలాగా ఉన్నారా మీరు? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా నన్ను పొగుడుతున్నారు. తెలుగు అమ్మాయిలాగా ఉన్నారని పొగుడుతున్నానండి. దూరంగా ఉండండి. ఏమైందండి? ఆంధ్ర అంతగా ఉందండి. ఆంధ్ర అమ్మాయిలాగా ఉన్నారు. నో టచ్ ఒక్క టచ్ ఇందండి. బాబు ఏంటి ఇలా ఎత్తు తింటున్నారు మీరు? మరేంటి దానికి చందమామలాగా ఉన్నారు పట్టు చీరల్లో చందమామ. బాబు పొగడతాం పాడైపోతున్నాము. కూడా మిమ్మల్ని చూసి కిందకి వెళ్ళిపోతాడు. కిందకి వెళ్ళిపోయావు కానీ ఈవినింగ్ అవగానే కిందకి వెళ్ళిపోతాడు. చందమామలాగా కొడుకు నడిచి కూర్చుపోతాడంటే వెళ్ళండి మీ పనికి మీరు. బాబు ఏంటి ఈ డాన్సులు ఏంటి, ఈ కథ ఏంటి? నన్ను చూసే ఆగిపోయారు. ఇంకెళ్ళండి, చూసారు కదా. ఏంటి సన్మానం లాగా ఉన్నట్టు ఆగిపోవాలి. సన్మానం దగ్గర పడుకున్నారు. నాతో పాటు ఎక్కడికి? ఏ ఊరు? ఏదో ఊరు. గుంటలు వెళ్దామా లేకపోతే పొద్దులు వెళ్దామా? ఏ ఊరు? వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా? ఏంటండి ఇప్పుడే మాట్లాడారు, ఇప్పుడే పరిచయం అయ్యారు, మీరు వస్తారని అడుగుతున్నారు. దాని క్లారిటీ ఉండదా? ఏంటా చీపులు తింగేసే వాళ్ళలాగా? తెలుగులో తిరిగి లేవు, పెట్టుకున్న టాయం లేవు. అన్నమాలంతా తీరే అన్నారు. కొట్టుకుంటే చెట్టుకు బొమ్మలే కొట్టారు. చాలా చాలే వెళ్ళవయ్యా. ఇల్లు ఎల్లో 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 ఇల్లు ఎల్లో 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 ఏమో తెలియదండి. నుంచి పెట్టని మీరే చెప్తుంది. బాబు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండి. మా బాబు ఉన్నారండి. మదరే వచ్చాక అమ్మ బాబు ఉంటే కానీ వాళ్ళకి జన్మ పోతే మిమ్మల్ని కొంతమంది పోతేనే తెలియరా? నాకెవరు లేరండి. అందుకే ఇలా తిరుగుతున్నారు. అమ్మా నాన్న ఉంటే ఇలా తిరగరండి. అయ్యి బాబు నేను ఇంత కొట్టేసాను అనుకుంటాను. వచ్చినాడు బాబోయ్. అయ్యో చాలా ఏడుస్తున్నాము. రకరకాల యాక్టింగ్లు ఉన్నాయిగా. ఆ దొమ్మల్ని అయ్యి బాబోయ్ ఎళ్ళవయ్యా ఎల్లు. ఎల్లో 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 పర్లేదా? నన్ను అలా విసిస్తున్నావు. కలుపుతారా? ఏమన్నా పాలు బాబోయ్ ఏంది బాబోయ్ అందంగా మన చూస్తాను ప్రపంచం ఇంత గుడ్లలో గుడి కట్టి దేవతలకు నన్ను మీద వాళ్ళ దగ్గర ఇక్కడ కొట్టండి తెచ్చిపోతాను. ప్రేమకి ముందు అయ్యో బాబు ఏంట్రా నాయన లేచి ఈ రోజు పొద్దు పొద్దున్న ఎవరి మొహం చూసారా? నేను ఏంటో ఉమ్మడి కాలు తీసుకురా వచ్చాను. కొంచెం గుడి బయటకు వచ్చారా? వచ్చాను. పార్క్ వస్తారా? వచ్చాను. ఇప్పుడు నిలబడితేనే ఇసుకిస్తున్నావు. ఇంకా కూర్చుంటే నన్ను చంపేసి తింటావు, తినేస్తావు. ఎట్లేదు ఎంగండి. అమ్మ బాబోయ్ నాకు నీకు ప్రశాంతంగా. అయ్యో బాబోయ్ నేను ప్రశాంతంగా చల్లని గాలికి ఇలా వచ్చానండి. సారీ మీకు చిన్న విషయం చెప్పమంటారా? ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు, అమ్మాయినా చెల్లైనా అక్కైనా వీళ్ళందరూ ఎంతో కష్టపడతా ఉంటారు. అవునా కాదా? అయ్యో సారీ అండి, ఇప్పుడు దాకా ఏదైనా మీతో తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈరోజు మహిళా దినోత్సవం కదా,
అందుకే సరదాగా కాసేపు మిమ్మల్ని ఏదన్నా మాట్లాడించి నవ్విద్దామని ఇట్లా మాట్లాడాను. ఇదంతా ప్రాంక్ అండి, ప్రాంక్. అయ్యో సారీ అండి. నా పేరు ప్రజ్ఞ, గుంటూరు అండి. ఇప్పుడు చూస్తున్నారు కెమెరా అక్కడ ఉంది. హాయ్ చెప్పండి ఒకసారి. ఈ వీడియో మేము మా ఛానల్ లో పెట్టుకోవచ్చు సార్. పెట్టేసానండి. అందరికి ఒకసారి మీ తరఫున, మా తరఫున, మన ఎస్విజి టీవీ గుంటూరు తరఫున ఒక్కసారి హ్యాపీ మహిళా దినోత్సవం చెప్పండి. హ్యాపీ మహిళా దినోత్సవం. హాయ్ అందరికీ హాయ్. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉదయం లేచిన దగ్గర నుంచి మనం బయటకు వెళ్ళి పనిచేసిన దగ్గర ప్రతి ఒక్క దగ్గర ఒక మహిళ ఎక్కడో చోట ఉంటూనే ఉంటుంది, అవునా కదా? వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఈ రోజు వాళ్ళకంటూ ఒక పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళు ఎంతో కష్టం చేయబట్టే ఈరోజు ఒక మగవాడు బయటికి వెళ్ళి ఎన్ని పనులు చేస్తున్నా ఇంట్లో ఆమె ఉండి పోషించి వాళ్ళందరినీ చక్కగా చూసుకుంటుంది కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఏదైనా విజయం సాధించగలుగుతున్నాడు. సో ప్రతి ఒక్క మహిళకి మా ఎస్విజి టీవీ తరఫున హ్యాపీ మహిళా దినోత్సవం. మీరు ఎప్పుడు నవ్విస్తూ అందరినీ చక్కగా చూస్తారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మేడం గారు ఇలా చిన్న ప్రాంక్ అయితే చేసాం, తప్పుగా అనుకోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.